కేటీఆర్ గారు ఇటీవల ఒక ప్రశ్నకు సమాధానంగా ఈ కేసుల గురించి ఆయనకి చాలా తేలిక అభిప్రాయం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు పెట్టారు, ఏమైంది? ఆయన జైలుకి వెళ్ళాడు. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ పోటీ చేసి గెలిచి అధికారంలోకి వచ్చాడు బంపర్ మెజారిటీ. కసబ్ని ఉరిదీయటానికి దాదాపు 9 సంవత్సరాలు పట్టింది. ఆల్రెడీ రెడ్ హ్యాండెడ్గా దొరికిన వ్యక్తిని భారతదేశంలో న్యాయస్థానాల గురించి అపహాస్యం చేస్తూ ఆయన న్యాయ వ్యవస్థ మీద, అంటే వీళ్ళు ఆల్రెడీ మెంటల్గా ప్రిపేర్ అయిపోయారండి సుదీర్ఘ న్యాయ పోరాటానికి. ప్రిపేర్ అయ్యారు. ఒకటి ఏదండి మేకపోతు గాంభీర్యం అంటారు కదా, మేకపోతు గాంభీర్యం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆనాడు కేసులో ఉన్నాడు, బయటకు వచ్చాడు, జరిగింది, ఓకేనండి ఆ రోజు. తర్వాత బీజేపీ దగ్గరకు వచ్చాక కూడా అదే విధంగా ఉండొచ్చు కదా. ఏం చేస్తారు చేసుకో దమ్ముంటే ఒక్క మాట అనండి అంటే అర్థం ఏంటి? రెడీ భయం ఉంది, వీళ్ళకు ఉంది భయం. వీళ్ళకి భయం ఉండబట్టే వీళ్ళు ఎలక్షన్స్లో మొన్న కొంచెం బీజేపీతో అండర్స్టాండింగ్ పెట్టుకోవటం, మళ్ళీ తోకదాడటం. ఈ తోకదాడిచ్చే కుటుంబం కదా ఇది. వీళ్లకు మేకపోతు గాంభీర్యం ఉంది, భయం ఉంది. అలాగని మన దేశ చట్టాలు కానీ, శిక్షలు కానీ, ఎంక్వైరీలు కానీ, కోర్టు తీర్పులు కానీ లేట్ అయితే కాబట్టి దాన్ని ఉపయోగించుకొని ఎంతకాలం గడపవచ్చు. తర్వాత ఏదో పార్టీతో మిలాఖత్ అయిపోయి తర్వాత మళ్ళీ కేసులు లేకుండా చేసుకోవచ్చు, శిక్షలు పడకుండా చేసుకోవచ్చు అనేటువంటి మూర్ఖపు ధీమం. ఇవన్నీ ప్రజలకు వ్యతిరేకమే. ప్రజలు మాత్రం ఏం చేస్తారు? బాధపడుతుంటారు ఇలాంటి వాళ్ళని చూసి. నమస్తే.